నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మహబూబ్ నగర్ ఎంపీడీకే అరుణ పాల్గొన్నారు. ఇక మక్తల్ మున్సిపాలిటీకి అమృత్ 2.0 స్కీమ్ ద్వారా 15 కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి దండు గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఇక మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అని మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీమ్ 2 కింద 15 కోట్ల 38 లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇక మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇక గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎక్కడ సమస్య ఉన్నా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని, ఇక అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ చూపాలని డీకే అరుణ కోరారు. 15.5 కిలోమీటర్ల పైప్ లైన్ మొత్తం టౌన్ లో ఎక్కడెక్కడ పైప్ లైన్ లేదు. ఆ వార్డులన్నింటిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా తాగునీరు రావడం లేదు అనకుండా ప్రతి ఇంటికి తాగునీరు రానటువంటి ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా. సో ఈ యొక్క అమృత్ పథకం కింద నరేంద్ర మోదీ గారు ప్రతి మున్సిపాలిటీలో కూడా తాగునీటికి సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో ఏ ఒక్క ఇల్లు తాగునీటి వసతి లేని ఇల్లు ఉండకూడదని ప్రతి మున్సిపాలిటీ అమృత్ పథకం కింద నిధులు ఇవ్వడం జరిగింది. అట్లే ఇక్కడ కూడా 15 కోట్ల 38 లక్షలు ఇవ్వడం జరిగింది. మన మక్తల్ మున్సిపాలిటీకి, నారాయణపేట మున్సిపాలిటీకి, మొన్న కోస్గికి, కొడంగల్కి కూడా నేను ఈ యొక్క పథకాలను ప్రారంభించి రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను వెంబడే ఈ పనులు ప్రారంభం చేసి వెంబడే ఎవరికి ఎక్కడెక్కడైతే ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మాకు నీళ్లు లేవు, తాగనీక మాకు నీళ్లు వస్తలేవు, బోర్ లేపియండి అని. సో ఇటువంటి సమస్య లేకుండా సమస్యకు పరిష్కారం చూపడానికే నరేంద్ర మోదీ గారు ప్రతి మున్సిపాలిటీలో ఈ యొక్క నిధులను శాంక్షన్ చేసిండ్రు. కాబట్టి మక్తల్ మున్సిపాలిటీలో కూడా తాగునీటి సమస్య లేకుండా ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఎక్కడెక్కడైతే నీళ్ల పైప్ లైన్ లేవో, నల్ల కనెక్షన్లు లేవో వారికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పనులు ప్రారంభం చేసినాం. అదేవిధంగా అక్కడ దండులో 2 క్లాసులు తరగతి గదులను కూడా ప్రారంభం చేసుకున్నాం. అక్కడ కూడా తరగతి గదులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండే ఇన్ని రోజులు. సో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఆ వార్డు నుంచి ఎన్నిక కాబడ్డారు. వారు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ స్కూల్ కు చాలా ఇబ్బందిగా ఉన్నది, ఈ స్కూల్ కి 2 తరగతి గదులు అయితే ఇమ్మీడియట్ గా ఇవ్వండి. ఎవరు కూడా పిల్లలు 91 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ స్కూల్లో తరగతి గది లేక, వసతులు లేక పిల్లలంతా కూడా పడి మానేస్తున్నారు. స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ 48కి పడిపోయినదని విషయాన్ని కూడా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు తెలపడం జరిగింది. ఇప్పటికి కూడా అక్కడ కిచెన్ షెడ్ లేదని, కాంపౌండ్ వాల్ లేదని స్కూల్ కి ఇంకా అదనంగా క్లాస్ రూమ్లు రావాలని కూడా వాళ్ళు కోరారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి ఆ ప్రైమరీ స్కూల్లో ఎలాంటి వసతులు లేకుండా స్కూల్ ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతా పెద్ద ఎత్తున విద్యను ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాళ్ళు ఖచ్చితంగా విద్యను అభ్యసించాలని అనేక పథకాలను విద్యాపరంగా తీసుకొచ్చినారు. అందరికీ పేదవాళ్ళకందరికీ ఉచిత విద్య అందియాలని నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ యొక్క పేదవాళ్ల కోసం మరి ఉన్నత విద్యాభ్యాసం కోసం కానీ స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనానికి కూడా నరేంద్ర మోదీ గారి